గురువు మాట తప్పు అని చెప్పిన శిష్యుడు. అదే అరిస్టాటిల్ సాహసం. అరిస్టాటిల్ గురువు పేరు ప్లాటో. ప్లాటో అన్నాడు, నిజమైన ప్రపంచం కళ్ళకు కనిపించదు, అది ఆలోచనల్లో ఉంటుంది. కానీ అరిస్టాటిల్ చెప్పాడు అది తప్పు అని. నువ్వు చూస్తున్నది, తాకుతున్నది నిజం. రాయి నీ కాలికి తగిలితే నొప్పి వస్తుంది, అది మాయ కాదు. నువ్వు తినకపోతే ఆకలి వేస్తుంది, అది భ్రమ కాదు. ఈ ప్రపంచం ఉంది, ఈ శరీరం నిజమైనది. ఇది అర్థమైతే నీకు అరిస్టాటిల్ చెప్పిన రియలిజం అర్థమవుతోంది. రియలిజం అంటే వాస్తవంగా చూడడం. అరిస్టాటిల్ అన్నాడు, నేను ప్లాటోని గౌరవిస్తాను, కానీ నిజాన్ని ఇంకా ఎక్కువగా గౌరవిస్తాను. ఇదే అరిస్టాటిల్ యొక్క గొప్పతనం. అరిస్టాటిల్ ప్రకృతిని చాలా ప్రేమించాడు. ప్రతి దానిలో ఒక ఉద్దేశం ఉందని అర్థం చేసుకున్నాడు. ఒక చెట్టు ఎందుకు పెరుగుతుంది? దానికి తన దారి తెలుసు, పైకి వెళ్ళాలి అని, సూర్యుడి వైపు ఎదగాలి అని. ఇది చూసి అరిస్టాటిల్ అన్నాడు, ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంది. పక్షి ఎగరడానికి పుట్టింది, చెట్టు పెరగడానికి పుట్టింది, నది ప్రవహించడానికి పుట్టింది. అలాగే మనిషికి కూడా ఒక ఉద్దేశం ఉంది అని అరిస్టాటిల్ చెప్పాడు. అది సుఖంగా జీవించడం కాదు, ధనం సంపాదించడం కాదు. మనిషి నిజమైన ఉద్దేశం మంచి గుణాలతో జీవించడం, మంచి మనిషిగా ఉండడం, ధైర్యంగా నిజాయితీగా ఉండడం. ఎందుకంటే ధనం ఒక రోజు పోతుంది, కానీ మంచి గుణాలు మాత్రం మనిషిని గొప్పవాడిగా నిలబెడతాయి. అరిస్టాటిల్ చెప్పాడు, ఈ గుణాలు ఉన్నప్పుడు మాత్రమే జీవితం నిజంగా పండినట్టే అని. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి 2 విషయాలు ఉంటాయని అరిస్టాటిల్ చెప్పాడు. ఒకటి దానిలో ఉండే పదార్థం, రెండోది దానికి ఉండే రూపం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మట్టి కుండను తీసుకో. మట్టి అనేది దాని పదార్థం, కుండ ఆకారం దాని రూపం. ఈ రెండూ కలిసినప్పుడే అది నిజంగా అస్తిత్వంలోకి వస్తుంది అని అరిస్టాటిల్ చెప్పాడు. కానీ అరిస్టాటిల్ అక్కడే ఆగలేదు. ప్రతి వస్తువుకి 4 కారణాలు ఉంటాయి అని చెప్పాడు. సేమ్ ఎగ్జాంపుల్, ఒక కుండ ఎందుకుంది అని అడిగితే మొదటి కారణం మట్టి అయితే, రెండవ కారణం కుండ ఆకారం అయితే, మూడవ కారణం కుమ్మరి, అతనే దాన్ని తయారు చేశాడు, నాలుగవ కారణం నీళ్లు పట్టుకోవడం, అదే దాని ఉద్దేశం. అంటే ఏ వస్తువునైనా అర్థం చేసుకోవాలంటే దాని పదార్థం, రూపం, దాన్ని చేసినవాడు, దాని ఉపయోగం, ఈ 4 తెలుసుకోవాలి. ఇదే అరిస్టాటిల్ యొక్క రియలిజం మూలం. అరిస్టాటిలే చెప్పిన రియలిజం ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ప్రతి జీవికి ఒక ఉద్దేశం ఉంది, ప్రతి వస్తువుకి ఒక ఉద్దేశం ఉంది. ఇదే అరిస్టాటిల్ చెప్పిన రియలిజం, అదే జీవితానికి దారి.